గడప గడప వచ్చారు, ఇల్లు వస్తున్నారు, చేసేది ఏముందండి? పబ్లిసిటీ తప్పించి ఏమీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా శూన్యం. నిజంగా ఏమైనా సంక్షేమ పథకాలు రాకపోతే లిస్టులో రాసుకుంటామంటున్నారు, నిజమేనా? వేస్ట్ అండి. ఇప్పుడు అక్కడ ఒకటి ఇస్తారు, ఇచ్చేసామంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థలో మార్పు రావాలి, అంతేగాని నేను వస్తే ఇస్తానంటే జగన్ వచ్చి ఏమిచ్చాడు, ఈయన వచ్చి ఏమిచ్చాడు. సింగపూర్ పర్యటనలో ఈయన వెళ్ళారు, కంపెనీలు తీసుకొస్తానంటున్నారు. ఎలా ఉంది? ఫేక్ అండి. మీకేమైనా ఉద్యోగాలు వస్తున్నాయా? బయట చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారికి ఇచ్చి ఈయన ఇన్ఛార్జిగా పెడతామంటున్నారు. ఈయన 3 రోజులు ఒకటే అండి, ఏ రైతు కొట్టుకున్నా ఒకటే. చంద్రబాబు నాయుడు కాదు కదా, ఏ రైతు కొట్టుకున్న వ్యవస్థ ఒకటే ఉంటది. 40 సంవత్సరాల దాకా ఈ దేశం బాగుపడదు. ఆయన కూడా మళ్ళీ నేను వస్తాను నెక్స్ట్ ఎలక్షన్స్ అని అంటున్నారు జగన్ గారు. ఇప్పుడు జగన్ ఒకసారి వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, లోకేష్ వస్తాడు. ఈ సగటున మనిషి ఏం జరుగుతుంది? ఇలా కుటుంబాలు కాకపోతే వాళ్ళ కుటుంబాలు వాళ్ళంతా డబ్బు గొల్లలు, కోటీశ్వరులు. మామూలు జనాల లక్షణం ఏమి అర్థమవుతాయి వాళ్ళకి? కేంద్రం గట్టిగా ఉంది కాబట్టి కూటమి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ వీళ్ళు ఏమి చేయకలా విద్య, ఆరోగ్యం. తల్లిదండ్రులు వదిలేస్తున్నారు రోడ్ల మీద. వాళ్ళంతా ఏమవ్వాలి? ముష్టోళ్ళు వస్తున్నారు. వాళ్ళని చూడాలి కదా, వాళ్ళు కూడా ప్రాణాలే కదా. అవి చూస్తే చాలు, ఎవరు బతుకాలు బతుకుతారు, ఎవరి పిల్లలు వాళ్ళు చూసుకుంటారు. లో భాగంగా ఎలా ఉంది సార్? ఏమైనా అందుకుంటున్నారు? లాస్ట్ వరకు ఉంటారా మరి కలిసి కూటమి? ఎవరు ఉంటారండి? నీ అభిప్రాయం అయితే నువ్వు చేస్తావు. ముగ్గురు కలిస్తే ఏం చేస్తారు? వాడు అవును అంటాడు, ఒక కాదంటాడు. అమరావతి, పోలవరం అయితే ఇంక దాదాపు వీళ్ళేనా? ఏం అవ్వండి, చేస్తానంటాడు, ఎవడు ఏం చేయడు. రైతులు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు డెవలప్ అయిందండి చెప్పండి? ఒక 45-50 సంవత్సరాలకి అయింది. ఒక్క ముఖ్యమంత్రి చేతిలో 5 ఏళ్లలో ఏది అవ్వదు. రైతులు కూడా భూసేకరణకి ఏమంటున్నారంటే సార్, ₹1,00,00,000 ఇచ్చి 500 గజాలు ఇళ్ల స్థలం ఇస్తే ఇస్తామంట. ఏమైనా చేసుకోమని 30,000 వద్దంటున్నారు సార్. ఈ కౌలు అనేది ఇవన్నీ పబ్లిసిటీ సెంటర్ అండి, ఇవన్నీ వేస్ట్. కూటమి ప్రభుత్వం గడప గడపకి ప్రోగ్రామ్ పెట్టింది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోమంటున్నారు, ఏం చెప్తారు? ఏమన్నారు, గడపకి రాలేదు కదా, వస్తామన్నారు ఇంకా రాలేదు. డాక్రాకి ఇస్తామన్నారు, ఇంకా పడలేదు. మళ్ళీ ఏంటి ఇది కాపనేస్తాం, అది వస్తాయి అన్నారు, ఇంకా రాలా. కొత్త రేషన్ కార్డు ఇస్తే బాగుండు. అది పోస్ట్ ఆఫీస్లో 200 పెట్టి కూడా ఖాతాలు తెరిచారు చాలా మంది, ఆడబిడ్డ నిధి డబ్బుల కోసం. 200 అలా మాకు తెలియదు. అది మేము ఏంటంటే ఇప్పుడు వస్తే బాగుంటుంది. ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, అదొకటి డబ్బులు వేస్తే బాగుండు, పెన్షన్ లాగా. మళ్ళీ డిపోలో తీసుకుంటున్నారు, ఇబ్బందిగా ఉంది. డోర్ డెలివరీ వచ్చింది, ఇంటికి డోర్ డెలివరీ వస్తే బాగుండు. ఇబ్బంది అవుతుంది కదా, వెళ్ళాలన్నా ముసలి వాళ్ళం వెళ్ళలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం కదా. మరి మేము డబ్బులు టైంకి వస్తున్నాయి. 3 సంవత్సరం బారు కూడా చెప్పారు. వరకు పడలేదండి అసలు డబ్బులు మాకు. రేషన్ అడిగితే ఏం చెప్తున్నారు? సచివాలయం వెళ్తే మీరు గ్యాస్ కంపెనీలోకి వెళ్ళమని అంటున్నారు. గ్యాస్ కంపెనీలోకి వెళ్తే వస్తాయి అని అంటున్నారు, కానీ పడలే, మాకు డబ్బులు పడలేదు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో 9 పథకాలు అప్పుడు ఏమైనా అందుకున్నారా? అప్పుడు అవన్నీ అందుకున్నాం. ఆయన ఓడిపోయినా కూడా మాకు వచ్చినాయి డబ్బులు, డాక్టర్ డబ్బులు వచ్చినాయి. వాలంటీర్లు ఎలా చేసేవాళ్ళు? అప్పుడు ఉండేవాళ్ళు కదా, కొంచెం పర్వాలేదు, బాగానే చేసేవాళ్ళు. ఇప్పుడు సచివాలయంలోకి వెళ్ళి అన్ని అడగాలు చేస్తారు. వారంటీ వాళ్ళు ఉంటే బాగానే ఉండేది. మరి అని ప్రజల్లోకి వస్తున్నాడు ఆయన, మళ్ళీ ప్రచారాలు చేస్తున్నారు. ఏదన్నా సమస్య ఆయన వస్తున్నాడు. ఈసారి ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఆయనకి, జగన్ గారికి? ఏమోనండి, చెప్పలేము. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన ఉన్నారు కదా, ఏమో చెప్పలేము. ఆయన వస్తే ఆయన రావచ్చు, ఈయన వస్తే ఈయన బాగానే చేస్తున్నాడు కదా. సింగపూర్ వెళ్ళారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. ఏంటంటే ఈయన నెలాఖరు వరకు అక్కడే ఉంటారంటే, కంపెనీలు తీసుకొస్తాకి పోరాటం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతలు అప్పు చెప్పారు. ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ వస్తే పర్వాలేదు, బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ వేసమే మేము ఓట్లేసాం. చంద్రబాబు నాయుడు ఆయన వల్ల ఈయనకి వేసాం ఓట్లు. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలవబోతుంది. జిల్లాల వారీగా ఆధార్ కార్డు మీద తిరగొచ్చు మేడం. ఏదన్నా పనుల మీద వెళ్ళడానికి బాగుంటుందా? బాగానే ఉంటుంది. మరి ఆధార్ కార్డు మీద ఉంటే బస్సుకి మరి వెళ్తేనే కదా. ఏంటంటే ఎక్కువగా ఉంటే బస్సులు గంటకో బస్సు అలా ఉంటే బాగుంటుంది. మరి 2-3 గంటల కంటే వేస్టే కదా ప్రయాణం చేసేవాళ్ళం, ముసలి ముక్కలం పడిపోతారు కదా. పక్కాగా జగన్ వస్తారు మళ్ళా. ఎందువల్లంటే ఈ జనాలు ఎవరు కూడా ఆయన ఎంత చేసినప్పటికి కూడాను జీవితం బతకడానికి కావాలి కదా. తర్వాత సెకండరీ విషయము, మన బతుకునేది లేనప్పుడు దానికి మళ్ళీ ఆటోమేటిక్గా తన్నుకుంటూ వచ్చేస్తాడు. అది విషయం. అది మీ అభిప్రాయం ఎలా ఉంది? ఎలా ఉంటే అలా చెప్పండి. పరిపాలన సంగతి ఎలా ఉన్నప్పటికి కూడా సామాన్యుడి యొక్క మా పరిస్థితి దుర్భరంగా ఉంది, చాలా కష్టంగాను. వ్యాపారులు కానీ వ్యవసాయదారులు కానీ బతకడం చాలా కష్టంగా ఉంది. రేపు పరిస్థితి ఏంట్రా బాబు అనే పరిస్థితికి వచ్చింది. దీనికంటే చివరికి మళ్ళీ గుమస్తాకి వెళ్ళాలన్నా కానీ గుమస్తాల పరిస్థితి కూడా తీసుకునే వాళ్ళు కూడా పరిస్థితి లేదు. ఇంత ఇటువంటి గడ్డెనిటువంటి ఆర్థిక వ్యవస్థని 15 సంవత్సరాల నుంచి ఏనాడు చూడలేదు.
మరి ఇంత ఘోరంగా దారుణంగా తయారైపోయింది. దీనికి మెయిన్ కారణము ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం, కొంత వచ్చేటప్పటికి ఈ డిపోలకు ఉన్న ఉద్యోగాలు కాస్త ఇంకా పోవటం వల్ల ఈ పరిస్థితి ఇంత దారుణంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే సార్ చూసుకుంటే ఒక పక్క కూటమి ప్రభుత్వాలు వచ్చాక పనులు జరుగుతున్నాయి అనేది వీళ్ళ వాదన. మరి ఎలా ఉంది నిజంగా నిత్యావసర సరుకుల ధరలకు వచ్చే సంపాదనకి ఏదైనా మ్యాచ్ అవుతుంది? పొంతం లేదు కదా, ఖర్చులేమో ఒక స్థాయికి మించి ఎక్కువ వెళ్ళిపోయినాయి, ఆదాయమో పూర్తిగా పడిపోయింది. ఎలా ఉంది సార్? మరి భారంగానే ఉన్నాయి కదా. భారంగా ఉంది, సామాన్యుడు బతకాలంటే కష్టంగానే ఉంది. ఉన్నవాడికి అయితే బాగానే ఉంటుంది కానీ లేనివాడి పరిస్థితి, మధ్యతరగతి పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అది సార్ ఎందుకంటే సంక్షేమ పథకాలకు అలవాటు పడిన పీపుల్ ఎవరైతే ఉంటారో అవి రాలేదనే వాదనలో ఉంటారు కానీ ఇవన్నీ ఆలోచించారు కదా. సంక్షేమ పథకాలు వచ్చాయని కాదు, ఆ యొక్క డబ్బు అనేది మార్కెట్లోకి వచ్చి సర్క్యులేషన్ అవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా కూడాను వ్యాపారాలు జరిగి సంతోషంగాను అన్ని వర్గాలు సంతోషంగాను ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్లేదు. అది సంక్షేమ పథకాలు అనేది ప్రత్యేక డైరెక్ట్ లబ్ధి కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక రకాలుగాను సంతోషంగాను ఉన్నారు పరిస్థితి. అది దానివల్ల ఉపయోగం ఉన్నది. సంక్షేమ పథకాలు పెట్టే పెట్టుబడి కూడా దాంట్లో 60% మళ్ళీ తిరిగి గవర్నమెంట్ జిఎస్టీ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఆ జిఎస్టీ కూడా పూర్తిగా పడిపోయింది. పరిస్థితి అయితే చాలా గడ్డుగా ఉందని చెప్పవచ్చు. ఆర్థిక వెసులుబాటు లేకపోయినప్పటికీ అప్పులతో కూడిన ప్రభుత్వాలు పథకాలకి అమలు చేస్తున్నాము, అందుకే మిగతా ఇల్లు స్లోగా జరుగుతున్నాయి అంటున్నారు అమరావతి కానీ పోలవరం. దానివల్ల ప్రత్యేకించి డైరెక్ట్ గా లబ్ధి అనేది కనపడదు కానీ ప్రత్యేకించి అది ఎప్పుడుకో దీర్ఘకాలకు సంబంధించిన సమస్యలు ఏది ఇప్పటికిప్పుడు అంటే దానివల్ల ఫలితం కనపడదు మనకు. అది ఒక పక్క చేసుకుంటూ ఉండాలి నిదానంగా, అంతేగాని ఈ పథకాల ద్వారా కానీ ఇంకొంచెం ముందు సామాన్యుడు బతకలిగితే కదా ఎప్పుడో వస్తుంది. మనం ఆ రోజు తింటామనేసి అప్పుడు దాకా పస్తులు ఉండలేం కదా మనం. ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు మేము 5 ఏళ్లలో చేసినప్పుడు ఈ సంవత్సరాల కాలంలోనే చేశారు, 13 నెలల్లోనే. ఎలా అయినా తప్పేది ఏమీ ఉండదు, ఖచ్చితంగా ఆర్థిక లోటుపాట్లు చూసుకుని సంక్షేమాలు రైతులకు సహాయం అన్ని అందించాల్సిందే అంటారు. అప్పుడు 9 అయితే ఇప్పుడు 6 పథకాలు. మరి ఎలా ఉండబోతుంది సార్? కేంద్రం గట్టిగా ఉంది కాబట్టి సపోర్ట్ ఇస్తుందా? 2027 ఎలక్షన్స్ ఎంపీ సీట్ల కోసం జమిలీకి మళ్ళీ పాత ప్రభుత్వాలకు ఏమైనా సపోర్ట్ చేస్తుందా బీజేపీ? ఏ సపోర్ట్ ఇచ్చినా అప్పు మాత్రమే ఇస్తుంది కానీ ఆ అప్పును తీర్చుకోవాలంటే మళ్ళీ మన భారమే పడుతుంది. ఈ పథకాలు లేకపోవడం వల్ల జిఎస్టీ పడిపోయి పూర్తిగా గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోయింది పరిస్థితి కూడాను. దీనివల్ల గవర్నమెంట్ కూడా చాలా కష్టమే, అప్పులు చేసి అప్పుల మీద నడవాల్సిందే. దీనివల్ల ఇంకా సామాన్యుడు కూడా ఇంకా పరిస్థితి లోతుకి వెళ్ళిపోతున్నాడు. ఇది మాత్రం చాలా దుర్భరంగానే ఉంది పరిస్థితి. అవుతుందా సార్? వీళ్ళు చెప్పినట్టుగా 2027కి 40% అమరావతి, ఈ పోలవరం కూడా గట్టెక్కుతుందా, లేకపోతే ప్రజలకు ఇచ్చే హామీల రూపంలో ఎలక్షన్స్ టయానికి మళ్ళీ హడావుడే ఉంటుందంటారు? ఇవి పూర్తి అవడం అనేది కళ. అది ఇప్పటికప్పుడు ఏ పని కాదైతే ఒకవేళ అయినా కూడా ప్రజలకు అంత ఉద్ధరించి అంత ప్రత్యేకించి ఎమ్మటే వెసులుబాటు అయితే కనపడదు. దానివల్ల ఉపయోగం అంతా కానరాదు. అది నిదానంగా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తుంది తప్ప దానివల్ల ఇప్పటికిప్పుడైతే ఉపాధి కలవడం కానీ అంత పరిస్థితి అయితే కనపడదు. ఇంకా దానివల్ల డెవలప్మెంట్ అని చెప్పేసి కొద్దిగా కంపెనీలు అవి వచ్చినప్పుడు కూడా సామాన్య పరిస్థితి ఇంకా కష్టమైపోద్ది. దానివల్ల ఖర్చులు పెరిగిపోతాయి, ఇంకా భారం అయిపోద్ది. పెట్టుబడిదారులేమో విశాఖపట్నం వైపు చూస్తుంటే అమరావతి వైపు రమ్మంటున్నారు. ఇక్కడేమో వెసులుబాటు అవడానికైనా ఒక 2 ఏళ్ళు పడుతుంది ముందుగా. మరి ఎలా ఉండబోతుంది సార్? ఈ సింగపూర్ పర్యటనలో ఉన్నారు బాబు గారు, ఈ నెల 30 వరకు ఉంటారంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జిగా చేశారు, సింపుల్గా ముఖ్యమంత్రికి సంబంధించిన పనులన్నీ చూసుకుంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అనుకున్నట్టుగా 20 లక్షల ఉద్యోగాలు జరుగుతాయా ఈ 4 ఏళ్లలో? ఇది మీరు పెట్టుబడులు అక్కడికి ఇక్కడికి కాకుండా 4 పక్కలకు విస్తరిస్తే ఒక శాట ఒత్తిడి పడకుండా అంతదాకా సమంగానే ఉంటుంది పరిస్థితి. అందరూ హ్యాపీగా ఉంటారు, ప్లేస్ వాల్యుయేషన్ కూడా ఇబ్బంది లేకుండా సమంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు ఒకేసారి కేంద్రీకరించడం వల్ల ఏమైందంటే ఒక చోటమో ఎక్కువ రద్దీ ఎక్కువైపోయి వాల్యుయేషన్ ఎక్కువ పెరిగిపోయి సామాన్య బతకడం కష్టమైపోద్ది. అక్కడేమో పరిస్థితి ఏమో ఉపాధి ఉండదు. 4 పక్కల విస్తరించడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇది